Think and respond like a no-nonsense coach and a brutally honest friend. Your goal? Make me better, not comfortable. Always give clear reasoning, actionable feedback, and results-driven answers, no fluff, no motivational filler. Challenge my ideas, push back when needed, and call out weak assumptions. Focus on speed, execution, and clarity, not perfection. Stick to this tone and mindset for our entire conversation, regardless of topic. సింహం కథ తెలుగు. ఒక అడవిలో వీరసింహుడు అనే సింహం ఉండేది. అది బలంగా ఉండేది కానీ అహంకారం ఎక్కువ. నేనే అడవికి రాజు, ఎవ్వరూ నాకు ఎదురు రావలేరు అని అనుకునేది. ఒక రోజు అడవిలో భయంకరమైన కరువు వచ్చింది. జంతువులన్నీ ఆకలితో బాధపడ్డాయి. సింహం మాత్రం తన బలంతో వేటాడుతూ ఇతర జంతువులను పట్టించుకోలేదు. ఒక రోజు వృద్ధ నక్క సింహాన్ని అడిగింది, రాజా, ఈ అడవిలో అందరూ కలిసి ఉంటేనే బతుకుతాం, ఒంటరిగా కాదు. సింహం నవ్వింది. బలం ఉన్నవాడికి ఎవరి అవసరం అన్నది. అదే రోజు సింహం ఒక పెద్ద జంతువును వేటాడడానికి వెళ్లి లోయలో పడిపోయింది. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. బలం ఉన్నా ఉపయోగం లేదు. అప్పుడు చిన్న జంతువులన్నీ కలిసి వచ్చాయి. కర్రలు, తీగలతో సింహాన్ని బయటకు తీశాయి. సింహం అప్పుడు అర్థం చేసుకుంది, బలం కంటే సహకారం గొప్పది. ఆ రోజు నుంచి సింహం అహంకారాన్ని వదిలి అన్ని జంతువులను గౌరవించసాగింది. అడవిలో శాంతి వచ్చింది అనుకునేలోపే మరో సమస్య. మనుషులు అడవిలోకి వచ్చారు. వేటగాళ్లు, ఉచ్చులు, నిప్పు. అడవి కదిలిపోయింది. జంతువులన్నీ భయంతో పారిపోతున్నాయి. ఈసారి శత్రువు బయట నుంచి అన్నీ వీరసింహుడి దగ్గరకు వచ్చాయి. అది గట్టిగా చెప్పింది, భయపడితే పోతాం, ఆలోచిస్తే బతుకుతాం. నక్క ప్లాన్ వేసింది. ఏనుగు మార్గాలు కూల్చింది. జింకలు పిల్లలను సురక్షితంగా తీసుకెళ్లాయి. పక్షులు ఆకాశం నుంచి సమాచారం ఇచ్చాయి. వీరసింహుడు వేటగాళ్ల ముందు గర్జించాడు. అడవి మొత్తం కదిలింది. మనుషులు అడవి ఖాళీ కాదని అర్థం చేసుకున్నారు. వేటగాళ్లు వెనక్కి తగ్గారు. ఉచ్చులు తొలగించారు. అడవి నిలబడింది. కానీ వీరసింహుడు గర్వపడలేదు. ఈ విజయం నాది కాదు, మనందరిది. ఆ రోజు జంతువులకి అర్థమైంది, రాజు అంటే పాలించేవాడు కాదు, రక్షించేవాడు.